అందరికీ నమస్కారం. నేను మీ దయానంద్ ముదిరాజ్, వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతము నా వెనుక కనిపిస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఒక బీసీ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్లో గారి విగ్రహంగా మనకు తెలుస్తుంది. వనపర్తి పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న వారి విగ్రహము ఏర్పాటు చేశారు. కానీ ఆ విగ్రహానికి పూర్తిగా మూసివేయడం అనేది జరుగుతుంది. ఎందుకు కొన్ని సంవత్సరాలుగా ఈరోజు నేను చూసినప్పటి నుంచి కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా చూసినప్పటి నుంచి కూడా ఈ విగ్రహానికి ముసుగు ఎందుకు వేశారన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మా జిల్లా ప్రధాన హెడ్ క్వార్టర్లో అడ్మినిస్ట్రేషన్ అధికారులు అందరూ కూడా ఈ ప్రధాన హెడ్ క్వార్టర్లో ఉంటారు. అలాగే ప్రజాప్రతినిధులతో మరి ఎందుకు ఈ సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహం పైన అడ్డంకులు ఎందుకున్నాయి, తొలగించకుండా ఎందుకు ఉంచారన్నది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. కనుక మేము ఈరోజు ప్రభుత్వ అధికారులకు కానీ అలాగే ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ఏందనగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహానికి మాస్క్ను వెంబడే నిర్మించినటువంటి మాస్క్ తొలగించాలని మేము కోరడం జరుగుతుంది. కనుక గౌడ సామాజిక వర్గంలో సామాజిక న్యాయం కోసం నేను పోరాడినటువంటి తెలంగాణ సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఈయనని ఈ విధంగా మూసిపెట్టడం అనేది కూడా చాలా వరకు బాధాకరమైన అంశం. కనుక స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తక్షణమే క్లియర్ చేసి ఈ విగ్రహాన్ని అందుబాటులో ఉంచాలని మేము కోరడం జరుగుతుంది.